ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమవారం మార్కెట్ గురించి మాట్లాడుకోబోయే ముందు గురువారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 11 పాయింట్స్ గెయిన్ అయి 24,631 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 160 పాయింట్స్ గెయిన్ అయి 55,341 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 57 పాయింట్స్ గెయిన్ అయి 80,597 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అయిందండి. అందుకోసం మనం మన కాల్ ఏమి ఇచ్చినా కూడా సక్సెస్ కాలేదండి. ఒక కాల్ ఇచ్చాను కానీ అది 18 పాయింట్స్ వరకు వెళ్ళింది. నేను ఇచ్చిన టార్గెట్ 35 పాయింట్స్, సగమే వెళ్ళిందండి. సగం వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకసారి గ్లోబల్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే రేపటి మార్కెట్ని మనం ఒకవేళ గెస్ చేయాలనుకుంటే ఏమున్నాయండి, ట్రంప్ పుతిన్ మీటింగ్ ఒకటి ఉంది, అలాగనే టెక్నికల్ అనాలిసిస్ ఒకటి, మన మోడీ గారు జిఎస్టీ గురించి కామెంట్ చేశారు, అది ఉందండి. వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇవాళ ట్రంప్ మరియు పుతిన్ మధ్యన వాళ్ళ జరిగిందండి మీటింగ్. అయితే పెద్ద ఎలాంటి ఒప్పందంకి రాకపోయినా చర్చలు అయితే ఫర్దర్గా కొనసాగుతాయని మాత్రం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారండి ఇద్దరు తరఫు నుంచి. ఇదొకటి చిన్న స్లైట్లీ పాజిటివ్ అండి, బాగా పాజిటివ్ కాదు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బలహీనత కనిపించకపోవడంతో ఆసియా మార్కెట్లు కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఎక్కువగా మార్పు లేదు, స్థిరంగానే ఉన్నాయి. ఇది కూడా మార్కెట్ పాజిటివ్. ఇంకో పాజిటివ్ ఏం తెలుసా అండి, ఎస్బీఐ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చినాయండి. వాటి ఫలితాలు కూడా పాజిటివ్ వచ్చినాయండి, బాగా వచ్చినాయి. ఇంకోటి మన మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్ వల్ల కన్జంప్షన్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో చిన్న ర్యాలీ వచ్చే అవకాశం ఉందండి రేపు. ఈ రూపాయి కూడా డాలర్తో పోలిస్తే స్టేబుల్గానే ఉండడం వల్ల ఎఫ్ఐఎస్ కూడా బయర్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు బయర్స్ ఉండే అవకాశం ఉందండి. మన టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. రేపు మార్కెట్స్ అనుగుణంగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టార్లపై దృష్టి పెట్టాలండి రేపు ఎవరైతే స్టాక్స్ కొనాలనుకుంటారో వాళ్ళు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్లలో సెలెక్టివ్ స్టాక్ మూమెంట్ ఉండొచ్చు, కానీ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు జాగ్రత్త అండి, ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్స్ అంటే ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు లాంగ్ టర్మ్స్ పెట్టుకుంటారు. ఎవరైతే అంత సరిపడా డబ్బులు ఉండేవో వాళ్ళు షార్ట్ టర్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్గా చూడొద్దండి, షార్ట్ టర్మ్గానే చూడాలి. అది విత్ స్టాప్ లాస్ తోటి చూడాలి. అయితే మన టార్గెట్ హిట్ అవుతుందా లేకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా, అంతే. జాగ్రత్త, ఏమైనా కావచ్చు క్షణక్షణం గ్లోబల్గా. కాబట్టి రేపటి మార్కెట్ ఓపెనింగ్ ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉందండి, కానీ గరిష్ట స్థాయి వద్ద ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ గరిష్టాలు ఏందో నేను చెప్తాను. రెసిస్టెన్స్ అన్నట్టు గరిష్ట స్థాయి అంటే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్స్లో ఏందో కూడా నేను చెప్తాను, ఓకేనా. మీరు ఏ సెక్టార్లో ఫోకస్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఇది పరంగా ఏం సంకేతాలు అంటే, ట్రంప్ పరంగా కాదు, అక్కడ మార్కెట్ ఎక్స్పర్ట్స్ పరంగా రష్యా చమురు కొనుగోళ్లపై ద్వితీయ సుంకాల ఉండకపోవచ్చు అమెరికా నుంచి భారత్ పైన అని అంటున్నారండి. ఎందుకంటే మీటింగ్ మరీ అంత నెగిటివ్గా పోలేదు, అలానే మరీ అంత పాజిటివ్గా పోలేదు, న్యూట్రల్గా ఉంది. కొన్ని విషయాల మీద చర్చ జరగాలని, అంటే కొన్ని వీటి మీద పెండింగ్ ఉన్నాయి. అవి మళ్ళీ నెక్స్ట్ మాస్కోలో పుతిన్ ఇన్వైట్ చేశాడు ట్రంప్ని, మాస్కోకి రండి, అక్కడ మిగతా విషయాలు మనం చర్చించుకొని సెటిల్ చేసుకుందాం అని చెప్పాడు. నెక్స్ట్ సిట్టింగ్ అన్నట్టు. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరు ఏం నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు. సో ఈ 25% ఆల్రెడీ వేసాడు కదా, ఇంకో 25% ఎప్పుడు 27 నుంచి ఏమో అమల్లోకి వస్తుంది అన్నాడు కదా, బహుశా అది రాకపోవచ్చు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారండి. ఇక్కడ ఇంకోటి ఏం తెలుసా అండి,
మనం చెప్పుకోవాల్సింది ఈ మన ట్రంప్ తాత ఈ నోబెల్ ప్రైజ్ గురించి బాగా ఆరాటపడుతున్నాడు అండి. ఎందుకంటే ఈ నోబెల్ ప్రైజ్ కి ఉన్న ఈ మన భారత్ మీద టారిఫ్ కి సంబంధం ఉంది. అది ఎలానో చెప్తాను మీకు. ఈయన ఏం చేశాడంటే అజర్బైజాన్ అర్మేనియా ఈ రెండు దేశాల మధ్యన ఒప్పందం గురించిండు. వీళ్ళ మధ్యన దాదాపు 30 సంవత్సరాలుగా ఒక గొడవ ఉందండి. అదొకటి. అండ్ రువాండాను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వీళ్ళ మధ్యన కూడా కొంచెం శాంతి ఒప్పందం గురించిండు. వీళ్ళ మధ్యన గొడవ ఇది 30 ఏళ్ళ నాటిదండి. ఇంకోటి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మార్కెట్ పడిపోయింది. నేను ఆ మధ్య చెప్పిన వీడియోలో కూడా చెప్పాను. వీళ్ళు బంకర్ బస్టర్ బాంబ్ తోటి అటాక్ చేశారు కదా ఇరాన్ మీద. తర్వాత ఈయన 48 గంటల్లో సీజ్ ఫైర్ చేయించాడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన. ఇంకోటి ఏంటంటే యమన్ హౌతీస్ మధ్యన కూడా మే 6 నాడు ఈయన సీజ్ ఫైర్ చేయించాడు. ఇంకోటి రీసెంట్గా ఏంటిదంటే ఏదో గుడి గురించి, శివాలయం గుడి గురించి 2 దేశాలు కొట్లాడుతున్నాయి కదా, థాయిలాండ్ అండ్ కాంబోడియా. ఎస్, ఆ రెండింటి మధ్యన కూడా నేనే చేశాను వాళ్ళిద్దరి మధ్యన శాంతి ఒప్పందం అని. వీళ్ళు సరిహద్దుల్లో కాల్పుల నుంచి ఏకంగా మిసైల్స్ వేసుకునే స్థాయికి వెళ్ళిపోయిందండి వీళ్ళ గొడవ. దీన్ని కూడా నేనే సెటిల్ చేసిన అన్నాడు. అంతెందుకు మన ఇండియా పాకిస్తాన్ మధ్యన కూడా 2 అణు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా నేనే అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. దాని తర్వాత దీని గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గుచ్చి అడిగిండు, కావాలనే మోడీని ట్రిగ్గర్ చేయాలని చూసిండు. అందుకు తగ్గట్టు మోడీ ట్రిగ్గర్ అయిండు ఎందుకంటే ఇక అక్కడ మజ్బూర్ అన్నట్టు ఇక ట్రిగ్గర్ కావాల్సి వచ్చింది. ఇదే రాహుల్ గాంధీ కావాల్సింది. అందుకోసం పదే పదే ట్రంప్ అంటున్నాడు అది నిజమా కాదా అని చెప్పి ఈయన ఒత్తిడి ఇచ్చి మోడీతోటి అట్లాంటిది ఏం లేదు, పాకిస్తాన్ మా కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి మేము సీజ్ ఫైర్ చేసాం, మాకు ట్రంప్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అని చెప్పి మోడీ అన్నాడు. అది కూడా కోపం ఉందండి ఈ ట్రంప్కి. అలా ఇలా చెప్తాడు, నేను ఇంత పెద్దోడిని, వరల్డ్ నెంబర్ 1 ఎకనామీని, నన్ను చూసి భయపడ్డా ఈ మోడీ. 2-3 ఉన్నాయండి, అందులో ఇదొకటి. 2-3 అంటే ఇంకోటి ఏముందంటే వ్యవసాయ ఉత్పత్తులు, వాళ్ళ దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి పరిచయం చేయాలని చూస్తాడు. మన దేశంలో ఇన్వైడ్ చేస్తే మరి ఇక్కడ ఉన్న 70 కోట్ల మంది ఆధారపడుతున్నారు వ్యవసాయ వృత్తుల మీద, వాళ్ళు నష్టపోరా? అందుకోసమని 2-3 ఉన్నాయండి, అందులో ఇదొక కారణం. మోడీ ఒప్పుకోవట్లేదు, నేను సీజ్ ఫైర్ చేసినా అని అంత బహిరంగంగా అన్నప్పుడు ఆయన మౌనంగా ఉండొచ్చు కదా, అలా ఇలా చెప్తాడు అని. అక్కడ రాహుల్ గాంధీ ట్రిగ్గర్ చేశాడు అంతే. చెప్పు అని పదే అనడం వల్ల చెప్పాల్సి వచ్చేది. రాహుల్ గాంధీకి తెలుసు ఇలా చెప్తే మోడీ ఖచ్చితంగా రికార్డులు పడతాడు, ఎందుకంటే టారిఫ్ వేస్తే ఇది కూడా ఒక పాయింట్ దొరికినట్టుగా కాంగ్రెస్ వాళ్ళకి. సారీ, ఎవరైనా కాంగ్రెస్ ప్రేమికులు ఉంటే క్షమించాలి, నువ్వు ఉన్న విషయం చెప్తున్నాను. నేనేం బీజేపీకి అనుకూలం కాదు, కాంగ్రెస్కి అనుకూలం కాదండి. మన దేశానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో నేను వాళ్ళకి మాత్రమే అనుకూలం అది. ఇదండి. ఇంకా రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తే, సారీ ఇది ట్రంప్ది ఇంకా ముగించలేదు కదా, మధ్యలో నేను క్లోజ్ చేసేటట్టున్నాను. అయితే దాని గురించి ఆయన ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ మధ్యన ఆయనకు చాలా తొందర ఉందండి, ఎందుకంటే తొందరగా సీజ్ ఫైర్ చేయించాలి. అది అక్టోబర్ 10th నాడు ప్రకటిస్తారు నోబెల్, అంటే ఎవరు ఎన్నుకోబడ్డారని. దాన్ని డిసెంబర్ 10th నాడు బహుకరిస్తారు అన్నాడు. ఇది ట్రంప్ ఆరాటం అండి. ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు వీళ్ళందరి కాళ్ళు పట్టుకున్నట్టే చాటున మాటన కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పిన దేశాలందరి వీళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటాడు. అక్కడ జెలెన్స్కీ ఒప్పుకోవట్లేదు. మరి జెలెన్స్కీ బెదిరిస్తాడా, ఏం చేస్తాడో, ఎలా చేసి ఒప్పిస్తాడో చూడాలి. ఆయన నోబెల్ బహుమతి కోసం ఎంత దూరం అయినా వెళ్ళేటట్టున్నాను.
నిఫ్టీది సపోర్ట్ 24,550 అండి, రెసిస్టెన్స్ 24,700 అండి. బ్యాంక్ నిఫ్టీది 55,600 రెసిస్టెన్స్ అండి, 55,100 సపోర్ట్. సెన్సెక్స్ది 80,800 రెసిస్టెన్స్, 80,400 సపోర్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేయడం, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయడం లాంటివి చేయకండి. ఒకవేళ మీరు సపోర్ట్ దగ్గర సెల్ చేయాలనుకుంటే ఈ 80,400 కింద క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు సెల్ చేయండి. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే 80,800 మీద క్లోజ్ అవ్వనివ్వండి, 15 minutes క్యాండిల్, అట్లీస్ట్ 15 minutes క్యాండిల్, అప్పుడు బై చేయండి. అది కూడా షార్ట్ టర్మే అండి, ఓకేనా, గుర్తుంచుకోండి. ఇదైతే మొన్నటి ఇచ్చింది ఏం కాలేదు, చెప్పాను మీకు ఫస్టే, కన్సాలిడేషన్ అయింది. ఇది కూడా పెద్ద నాకు ఏం అనిపించట్లేదండి. సరే షేర్ అయితే చేస్తాను, ఉంచుకోండి. ఇది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకా నా టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఈ విధంగా కాల్స్ ఇస్తుంటాను నేను. తొందరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళ వీడియోలు నేను చెప్పానని కాదు, ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీకు నమ్మకం కలిగితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకేనా అండి? ఇవి ఇవాళకి ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను.